హాయ్ అండి అందరికీ. బెండకాయ జిడ్డుగా లేకుండా తక్కువ నూనెతో ఎలా ఫ్రై చేసేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి తుడిచిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పెన్నం కానీ రొట్టెల పెన్నం అలాంటిది ఉంటుంది కదా, అది కానీ లేకపోతే కడాయి కానీ ఏదైనా సరే, ప్యాన్ కాదు మళ్ళీ, అలాంటిది ఏదైనా సరే పెట్టేసి బాగా హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఇట్లా బెండకాయ ముక్కల్ని ఈవెన్గా చేయాలి. మొత్తం హై ఫ్లేమ్ మీదనే ఉంచాలండి ఒక 2 మినిట్స్ వరకు. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలన్నట్టు. ఇలా అయితే మొత్తము జిగురు మొత్తము పెన్నానికి పట్టుకొని ముక్కలు పొడి పొడిగా అయిపోతాయి బెండకాయ ముక్కలు మొత్తం. ఇక్కడ స్టవ్ మీద అయితే బెండకాయలు రెడీ అయిపోతున్నాయి. నెక్స్ట్ వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో మనము కొంచెం నూనె అయినా సరే బెండకాయ పొడి పొడిగా అవుతుంది జిడ్డు లేకుండా. అందుకే పెన్నం మీద అలా ఫ్రై చేసుకొని ఇలా చేసుకోవాలి వేరే కడాయిలోకి. ఇందులో నేను 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నా. తర్వాత కరివేపాకు. దీనికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదండి ఇలా వేంపుకొని చేయడం వల్ల. కరివేపాకు వేసాక ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా 2 స్టవ్ల మీద చేయాలని ఏం లేదు. ఇలా బెండకాయ ఇక్కడ అవుతుంది కదా, అంతలోపు ఉల్లిపాయలు వేగుతాయి అన్నట్టు నేను ఇక్కడ పెట్టాను. తర్వాత మనం బెండకాయలు ఫ్రై చేసుకొని అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ బెండకాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం బెండకాయని చూసేద్దాం ఒకసారి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టాలి బెండకాయల్ని. తర్వాత మనం సిమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, బెండకాయలు అయితే ఇలా మొత్తం పొడి పొడిగా అవుతాయి. దీనికి ఉన్న జిడ్డు మొత్తం పెన్నానికి ఆవిరైపోతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి. మరి ఎక్కువగా మాడకూడదు, చాలాసేపు హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి అన్నట్టు. ఇలా బెండకాయలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి. దీంట్లో మనం ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయరాదు, ఓన్లీ బెండకాయలు ముక్కలు వేసుకొని మాత్రమే ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి అన్నట్టు. మనం ఉల్లిపాయలు వేరే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, అది చిన్న మంట పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇటు అటు 2 సైడ్లు ఒకటేసారి చూడలేం కాబట్టి అవి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి చిన్న మంట మీద పెట్టేసేయాలి. అంతలోపు ఇవి రెడీ అయిపోతాయి చూడండి. బెండకాయ ముక్కలు అయితే మంచిగా కింద పెన్నానికి కనిపిస్తుంది కదా, జిగురు అలా మొత్తం అనేది పోతుంది. ఇలా ముక్కలు పొడి పొడిగా అవుతాయి అన్నట్టు. కర్రీ చేసినా కూడా మనం ఇలా బెండకాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకొని పెన్నం మీద ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే అసలు జిడ్డు అనేది ఉండదు. కర్రీ కూడా చాలా బాగా కుదురుతుంది. నేను ఎక్కువ శాతం అయితే కర్రీ కానీ ఫ్రై కానీ ఇట్లానే చేస్తుంటా, అసలు జిడ్డు అనేది ఉండదు అన్నట్టు. తక్కువ ఆయిల్ అయినా కూడా సరిపోతుంది. ఇంకా మిగతా ముక్కలన్నీ వేసేసుకున్నాం. సేమ్ అలానే హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టాలండి. బెండకాయ ముక్కలు మొత్తం ఈవెన్గా చేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. నేనైతే దీంట్లో పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ అదేమీ వేయట్లేదు, నార్మల్గా బెండకాయ ఫ్రై మాత్రమే చేస్తున్నా. దీంట్లో నేను ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను చాలా వరకు. ఓన్లీ ఉప్పు కారం వేసి ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేస్తే ఇది చపాతీలో కానీ సైడ్ డిష్ పప్పులో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకే నేనైతే వేరేవి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టవ్ అయితే చాలా సిమ్ మీద పెట్టేసి తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా. అంతలోపు ఇక్కడ వేరే స్టవ్ మీద కూడా మనం బెండకాయలు పెట్టుకున్నాం కదా, ఇవి కూడా రెడీ అవుతుంటాయి అన్నట్టు. చాలా వరకు బెండకాయలు జిడ్డుగా ఉంటాయని ఆయిల్ చాలా పోసేస్తుంటారు, అసలు జిడ్డు కనిపించకుండా నూనెలోనే వేగిపోవాలనేసి. మరి హెవీగా ఆయిల్ ఉంటే కూడా తినాలనిపించదు. అందులో ఆయిల్ ఎక్కువ తినడం వల్ల కూడా ఫ్యాట్ పెరుగుతుంది అంటారు కదా, అందుకే తక్కువ ఆయిల్తో చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి. ఇంకా నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసిన, దీనికి 1 స్పూన్ 2 స్పూన్ అయినా కూడా సరిపోతుంది, మంచిగా అవుతుంది కర్రీ. నేను ఇంకా ఫ్రై కాబట్టి కొంచెం 1 స్పూన్ ఎక్కువనే యాడ్ చేసిన. దీంట్లో ఆయిల్ తక్కువ ఉన్నా కూడా కర్రీ అయితే టేస్టీగానే ఉంటుంది జిడ్డుగా ఉండకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా పొగలు వస్తుంటాయి మొత్తము బెండకాయలు ఫ్రై చేస్తుంటే. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ ఎట్లా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసామో
ఈ బెండకాయ ముక్కలు కూడా మొత్తము అందుట్లోకి వేసేసుకోవాలి. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్, తర్వాత సిమ్ములో మనకి బెండకాయలు ఏగాయి అనిపించేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మరి మాడిపోనివ్వద్దు, అటు ఇటు తిప్పేస్తూ ఉండాలి అన్నట్టు. ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ ఇందుట్లోకి వేసేస్తున్నా. ఇప్పుడు చూశారు కదా, బెండకాయ ముక్కలన్నీ ఇందుట్లోకి వేసేసిన. ఇంతవరకు దీంట్లో ఏది యాడ్ చేయలేదన్నమాట నేను. ఇప్పుడు సాల్ట్, పసుపు అవన్నీ వేసేసుకున్నాము. ఇది 1/2 కేజీ బెండకాయ అండి మొత్తము. ఇది 1/2 కేజీ అన్నమాటే, కానీ ఫ్రై చేస్తే 1/2 కిలో కన్నా తక్కువ అవుతుంది అసలు. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి పసుపుని. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు జిడ్డు అనేదే లేదు కదా. స్పూన్ కూడా నీట్గా ఉంటుంది చూడండి, అసలు జిడ్డు అనేదే లేదు. ఇలా చేయడం వల్ల బెండకాయలు నీట్గా ఉంటుంది కర్రీ. అసలు ఫ్రై అసలు కొంచెం కూడా మనం తినేటప్పుడు కూడా జిడ్డు అనిపించదు అన్నట్టు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ ఎప్పుడైనా కానీ ఏ కర్రీలో అయినా కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే మనం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే తీయలేం కాబట్టి నేనైతే సాల్ట్ తక్కువనే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. మామూలుగా అయితే దీనికి 1 టేబుల్ స్పూనే సరిపోయింది కూడా, ఎక్కువ పట్టలేదు. సాల్ట్ ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిదండి. వెయిట్ ఉన్న వాళ్ళు సాల్ట్ తక్కువ తినాలి. తక్కువ తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్ కూడా అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసాను, కారం అయితే వేసాను. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసాను. కారం కలిసేలాగా మొత్తం అయితే కలుపుకోండి. మరి ఎప్పుడు బెండకాయలు కానీ అసలు ఎక్కువగా కలపొద్దు అన్నట్టు. ముక్కలు మొత్తము మనం ఫ్రైకి కాబట్టి చిన్న కట్ చేసి ఉంటాం కదా, చిదిగిపోతాయి అన్నట్టు. ఇలాగే ఒక సిమ్ మీద పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఆయిల్ ఎక్కువ లేకపోయినా కూడా సిమ్ మీద పెట్టాం కాబట్టి అడగంటే ఛాయిస్ అయితే ఉండదు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఫుల్గా కలిపేసేయండి, మొత్తం ముక్కలకి పట్టేలాగా. మొత్తం ఇలా ఈవెన్గా కలిపేసుకోవాలి. నేనైతే వేరే మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా ఫ్రై చేసుకొని చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నైట్ టైంలో అవి ఇవి మసాలాలు యాడ్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అందుకే ఓన్లీ ఉప్పు కారంతోనే ఫ్రై చేశాను అన్నమాట నేను. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, చూశారు కదా. లాస్ట్లో మనము కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకొని 2 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో రెడీ అయింది, పైగా జిడ్డుగా కూడా ఉండదు. చాలా ఈజీగా అయిపోతుందండి. కర్రీ చేసినా కూడా ఇలానే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.